కరీంనగర్ లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ ఉన్నారు. లోవర్ మానేరు డ్యామ్ ని ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా కూడా సందర్శిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలన జరుగుతోంది. కేసీఆర్ ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. 10 లక్షల క్యూసెక్ల వరదని తట్టుకుని మేడిగడ్డ బలంగా నిలబడింది అన్నారు కేటీఆర్. 100 టీఎంసీల నీరు వృధాగా పోతోందని కూడా ఆయన విమర్శించారు. కాళేశ్వరంలో పంపింగ్ ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయ కక్షతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటున్నారు కేటీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీటి రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గోదావరి నది ఏదైతే ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీళ్లు వృధాగా కిందికి సముద్రంలో పోయి కలుస్తూ ఉంటాయో వాటిని ఒడిసిపట్టి ప్రతి నీటి మళ్లించాలనే ఒక అద్భుతమైన ఆలోచన చేసి మేడిగడ్డ నుంచి మొదలు పెడితే అన్నారం, సుందిల్లా బరాజులతో సహా ఒక 1900 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 1000 కిలోమీటర్ల పిల్ల కాలువలు, ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు నిర్మించడం వల్ల భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశానికే మరి పంజాబ్ను, హర్యానాను తలదన్ని మరి నీటి సమృద్ధిని సాధించడం వల్ల వ్యవసాయ విస్తరణ కూడా అపారంగా జరిగింది. దురదృష్టం మరి మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈరోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యాంలో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యాంలో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైంకి చేయడం వల్ల భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు,